వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. నెల్లూరు స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కె కవిత తాను వివాహం చేసుకున్న తర్వాత విడిపోయి తన జీవితం తాను ఒంటరిగా ఇద్దరు పిల్లలతో కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ఆ సమయంలో మస్తాన్ ఏఆర్ కానిస్టేబుల్ ఐడి నంబర్ 3842 ఓల్డ్ 315తో పరిచయం అయి సహజీవనం గడుపుతున్నారని, తన వద్ద నుంచి 35 లక్షల రూపాయల డబ్బు తీసుకొని డబ్బు ఇవ్వకుండా డబ్బు అడిగితే చంపుతానంటూ బెదిరిస్తూ న్యూడ్ ఫోటోలు వీడియోలు తీసి బెదిరిస్తూ సోషల్ మీడియాలతో పోస్ట్ చేసి మానసిక ఆనందం పొందుతున్నాడని, అతనికి రాష్ట్రస్థాయి రాజకీయ నాయకులు, రాష్ట్రస్థాయి పోలీసులు మద్దతు ఉందని తెలిపింది. అతని వల్ల తనకి తన పిల్లలకు ప్రాణహాని ఉందని, అతని వల్ల తనకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలని మీడియా ముందు తెలిపింది. పై కార్యక్రమంలో చంద్ర, లేహిత్ కుమారుడు ఎస్ మురళి, అడ్వకేట్ చాట్ల శ్రీనివాసులు, టీడీపీ లీడర్ టి సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. నా పేరు కవిత. నాకు 2006లో మ్యారేజ్ అయింది. తర్వాత 2017లో అప్లై చేసి 2018లో నా భర్త యొక్క ప్రవర్తన బాగలేనందువలన నా పిల్లల్ని తీసుకొని నేను బయటకు వచ్చి ఒంటరిగా జీవనం సాగిస్తూ ఉన్నాను. ఇది నాకు కోర్టు నుంచి ఆర్డర్స్ కూడా నేను తీసుకోవడం జరిగింది. 2018లో డివోర్స్ పేపర్స్ కూడా నేను తీసుకొని బయటకు వచ్చాను. నా పిల్లల యొక్క జీవనం కోసం నేను ఒక స్కూల్లో ప్రైవేట్ టీచర్గా పనిచేసుకుంటూ ఉన్నాను. ఈ క్రమంలో ఈదూరు కృష్ణయ్య అనే అతను ఏఆర్పీసీగా పనిచేస్తున్నాడు. ఒక కానిస్టేబుల్ అయ్యి ఉండి నా యొక్క ఒంటరితనాన్ని అతను అడ్వాంటేజ్గా తీసుకొని నన్ను అతని యొక్క స్వలాభాల కోసము నా ఫినాన్షియల్ స్టేటస్ని కూడా గమనించి నా దగ్గర అమౌంట్స్ పరంగాను అన్నీ చూసుకొని ఈమెతో ఉంటే నా జీవితం ఇలా ఉండబోతుందని అతను ఏమన్నా ఒక ప్లాన్ వేసుకొని ఏమన్నా ఎంటర్ అయ్యాడో లేదో నాకు తెలియదు. కానీ నన్నైతే ఫిజికల్గా మెంటల్గా చాలా హెరాస్ చేయడానికి వచ్చినట్టే ఉంది. ఇదంతా చూస్తుంటే నాకు ఎలాంటి 0% హెల్ప్ లేదు. అతను హెల్ప్ అనమాట, అసలు ఒక్క హెల్ప్ కూడా చేయడు. అది పోగా అతని యొక్క మ్యారిటల్ స్టేటస్ అనేది నా దగ్గర హైడ్ చేసి అతనికి కేవలం పిల్లలు మాత్రమే ఉన్నారు, నాకెవరు ఎలాంటి లేడీ నా లైఫ్లో లేదని అబద్ధాలు చెప్పి నా లైఫ్లోకి వచ్చి నాకు ఒక హెల్పింగ్ హ్యాండ్లో ఉంటానని చెప్పి నన్ను నమ్మించి నన్ను పెళ్లి చేసుకుంటానని కూడా నమ్మించి మోసం చేశాడనమాట. అది ఎట్లా తెలిసింది అంటే అతనితో జీవనం ఆ రిలేషన్షిప్ అనేది, ఆ సహజీవనం అనేది మెయింటైన్ చేస్తున్న కొద్దీ ఒక 2 ఇయర్స్ తర్వాత అతను చెప్పినవన్నీ అబద్ధాలని నాకు తెలిసి నేను అతను నిలదీయగా నా ఇంటికి రావద్దని చెప్పగా అప్పటి నుంచి నన్ను ఇంకా ఎక్కువగా బ్లాక్మెయిల్ చేయడము, 2 పెళ్ళిళ్ళని నాకు తెలిసి నేను అడగగా ఎందుకు ఇలా చేస్తున్నాను, నాకెవరూ లేరు అని చెప్పి అప్పటికి కూడా బుకాయిస్తూ ఇంకా కూడా నమ్మిస్తూ ఇంకా డబ్బులు తీసుకుంటూ ఇంకా 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 నా యొక్క పర్సనల్ ఫోటోలని అన్నీ నన్ను బలవంత పెట్టి నా యొక్క చేతుల్ని కాళ్ళని కట్టేసినట్టు నా ఫోటోలన్నీ తీసుకొని వాటిని నేను పబ్లిష్ చేస్తాను, నా న్యూడ్ ఫొటోస్ అన్నీ అతని ఫోన్లో భద్రపరుచుకొని ఉన్నాడనమాట. వాటన్నిటిని పబ్లిష్ చేస్తానని కాన్సెప్ట్తో నన్ను బెదిరిస్తూ నా డబ్బులు ఇవ్వకపోగా అవి ఎక్కడ రిటర్న్ చేయాల్సి వస్తుందో అన్న ఉద్దేశంతో మాత్రమే అతను ఈ విధంగా బిహేవ్ చేస్తూ నన్ను అన్ని విధాలుగా వాడుకుంటూ నన్ను ఈ రోజు కూడా స్టిల్ నైట్ 2 o'clock కూడా కాల్స్ చేస్తూ బెదిరిస్తూ నువ్వు రూమ్కి వస్తావా లేదా నన్ను ఇంటికి రమ్మంటావా, ఇదే నన్ను సూసైడ్ చేసుకునేలాగా కూడా నన్ను ప్రేరేపిస్తున్నాడు, ఇన్సిస్ట్ చేస్తున్నాడు. నా లైఫ్ని అతను ఇన్సిస్ట్ చేస్తున్నాడు. నా లైఫ్లో ఉన్న వాళ్ళందరినీ, నా చుట్టూ ఉండే వాళ్ళందరినీ ఇబ్బంది చేస్తున్నాడు. మా అన్నయ్య వాళ్ళకి నా ఫోటోని షేర్ చేస్తున్నాడు. నేను పలానా అని చెప్పి నా యొక్క రిప్యుటేషన్ తీసేస్తున్నాడు. అందులోనూ వాళ్ళ అన్నయ్య ఎవరో వెల్లూరు నాగరాజ్ అంట, అతని ద్వారా నా యొక్క ఇంటి లొకేషన్స్ని ట్రేస్ అవుట్ చేయించి వాళ్ళ బంధువులు ఇంటికి పంపించి నన్ను కట్టించడానికి ట్రై చేశాడు. తర్వాత వాళ్ళ తమ్ముడు ఆక్టోపస్ కానిస్టేబుల్ ఈదూరు పవన్ అనే అతను కూడా నాకు నిన్న అడ్రస్ లేకుండా చేస్తానని బెదిరించి కాల్ చేశాడు. ఇవన్నీ వాళ్ళ సైడ్ నుంచి జరుగుతున్నాయి. అయినా కానీ ఈరోజు కూడా అతను ఎలాంటి రియలైజేషన్ లేకుండా నన్ను ఇంకా ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తూ
నన్ను రీసెంట్గా కూడా 10 రోజులు అతను ఈ బ్లాక్మెయిల్ అనే ఒక చిన్న దీన్ని పెట్టుకొని నా లైఫ్లో లేని వాళ్ళని తీసుకొచ్చి నన్ను వాళ్ళతో వీళ్ళతో అక్రమ సంబంధాలు అంటగడుతూ నువ్వు నాతో ఉంటావా లేదంటే వాళ్ళతో ఉంటున్నట్టు నేను ప్రూవ్ చేయమంటావా అన్నట్టు మాట్లాడుతూ నా బిడ్డలకు కాల్ చేస్తూ మా అమ్మకు కాల్ చేస్తూ ఇలాంటి నాన్సెన్స్ పనులన్నీ చేస్తూనే ఉన్నాడండి నన్ను. సరే, దీని మీద అధికారులు స్పందించారా? నేను అధికారులను చాలాసార్లు స్పందించాను. ఈవెన్ ఇక్కడే కాదు, అవుట్ ఆఫ్ బార్డర్ వెళ్ళిపోయి నన్ను అక్కడికి లాక్కొని పోయినప్పుడు ఆరంబాకం పోలీస్ స్టేషన్ అనేది చెన్నై లిమిట్స్ కదా, అక్కడ కూడా నేను కంప్లైంట్ చేశాను. అక్కడి నుంచి తడా పోలీస్ స్టేషన్కి ఫార్వర్డ్ చేశాడు. అక్కడ కూడా వాళ్ళ సర్కిల్ ఉపయోగించుకొని అతని యొక్క ఏమంటారు ఫ్రెండ్స్ అది ఉంటారు కదా వాళ్ళ బ్యాచ్మేట్స్ని వాళ్ళని పిలిపించుకొని సమన్వయం చేసి ఏం లేదు మారుతాడని చెప్పి పంపించేశాడు. ప్రతి చోట కూడా అతను నన్ను మ్యానిపులేట్ చేసేస్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా కానీ అతని యొక్క తెలిసిన వాళ్ళు ఉంటున్నారు. ప్రతి చోట అతని ఫ్రెండ్స్ అతని బ్యాచ్ తెలిసిన వాళ్ళంటే పోలీస్ స్టేషన్లోనే పోలీస్ వాళ్ళనే ఇతను ఇన్ఫ్లుయెన్స్ చేపిస్తున్నాడు అనమాట. నెక్స్ట్ నేను ఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళాను. ఇక్కడికి వెళ్తే అతను బయట నుంచి ఏఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళాను, డిఎస్పీ మేడం దగ్గరికి వెళ్ళాను. అతను తిరుపతికి సంబంధించిన వాడు కదా, అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేయండి అని చెప్పారు. నేను అక్కడికి కూడా వెళ్ళి కంప్లైంట్ ఇస్తే దిశ పోలీస్ స్టేషన్కి ఫార్వర్డ్ చేశారనమాట నెల్లూరు దానికి. అక్కడికి వస్తే 3 months టైం పెట్టారు. నీ డబ్బులు నీవన్నీ రిటర్న్ చేసి నా లైఫ్లో నేను క్లారిటీ తీసుకొని అప్పుడు నాకు ఇష్టం ఉంటేనే ఏదైనా చేయడానికి ముందుకు వెళ్తాము అని చెప్పి ఒక కమిట్మెంట్ తీసుకొని తర్వాత బయటకు వచ్చిన క్షణం నుంచి నన్ను మళ్ళీ ఇంకొక వేరే విధంగా మ్యానిపులేట్ చేసి నా చేత ఇంకా డబ్బులు ఖర్చు పెట్టి నీకేం కావాలి? న్యాయం ఏం కావాలమ్మా? అతను ఇలాంటి ఒక రెస్పాన్సిబిలిటీ ఉండే జాబ్లో ఉంటూ ఇంత నాన్ సెన్స్ చేయడము కరెక్ట్ కాదు. కవిత మేడం నెల్లూరులో నివసిస్తున్నారు ఒంటరిగా. ఆమెకి 2006లో మ్యారేజ్ జరిగి 2018లో డైవర్స్ తీసుకున్నారు. డైవర్స్ తీసుకున్నప్పటి నుంచి ఆమె ఒంటరిగా ఉండడం, ఒక స్కూల్లో పనిచేస్తా అతను పరిచయం ఈదురు కృష్ణయ్య అనే వ్యక్తి ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. అతను పరిచయం అవడం వల్ల ఆ పరిచయంలో ఇద్దరు రిలేషన్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. కాకపోతే ఈ అమ్మాయి వర్క్ చేస్తూ వివిధ రకాలుగా అని అంటే కష్టపడుతూ డబ్బులు సంపాదించుకుంటూ ఉంది. ఆ డబ్బుల్ని కొట్టేయడం కోసం అతను ఈ అమ్మాయితో రిలేషన్ మెయింటైన్ చేశాడు. దగ్గర ఈ అమ్మాయి దగ్గర నుంచి 35 lakhs తీసేసుకున్నట్టుగా సమాచారం ఇచ్చింది. దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్లు కూడా పెట్టింది. గతంలో ఏమో వెళ్ళి ఆఫీసర్లు కూడా కలవడం జరిగింది. ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి ఇచ్చినా కూడా ఎస్పీ గారి దగ్గర ఇద్దరి మధ్యవర్తం జరిగి కొంత డబ్బులు ఇస్తాను మొత్తం సెటిల్ చేసుకుంటానని చెప్పేది. కేసు పెట్టినప్పుడు ఆ విధంగా ఏమైనా బతిలాడుతున్నది, ఆ కేసు విత్డ్రా చేయించుకుంటూ వచ్చేది. ఆ విధంగా జరుపుకుంటూ వచ్చాడు. ఇటీవల కాలంలో ఆమెని అమితంగా హింసించడము స్టార్ట్ చేశాడు. ఎందుకనంటే డబ్బులు ఇవ్వకుండా ఉండడం కోసము ఈ పని చేయడం మొదలుపెట్టాడు. కాబట్టి ఆమెకు తగు న్యాయం చేస్తూ దిశ పోలీస్ స్టేషన్ ద్వారా అతన్ని అరెస్ట్ చేసి వారికి తగు న్యాయం చేసి ఆమెకి రావాల్సిన డబ్బులు కూడా తీర్చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని నేను ఎస్పీ గారిని కోరుతున్నాను. ఇప్పుడు మీ లాయర్ అండి? అవునండి. పేరు? నా పేరు మురళి అండి. ఇప్పుడు కేసు వేసారా, వేయబోతున్నారా? కేసు పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేస్తామండి. ప్రస్తుతానికి అయితే కేసు వేయలేదు. గతంలో 3 సార్లు ఇచ్చాము. ఇచ్చినప్పుడు యాక్షన్ అయితే తీసుకోలేదు. దిశ పోలీస్ స్టేషన్లో ఇచ్చారు, ఎస్పీ గారికి ఇచ్చారు, పర్సనల్గా ఇచ్చారు. మెడికల్ లీగల్ కేసు కింద కూడా ఆమెను కొట్టడం జరిగింది. ఒకనొక టైంలో చంపడానికి కూడా ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో తప్పించుకున్నది. గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని వాటికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి. ఈ అమ్మాయి ఏదైతే డబ్బులు పంపించున్నాయో ట్రాన్సాక్షన్కి సంబంధించిన ఆధారాలు కూడా అన్నీ ఉన్నాయి. పేరు చెప్పండి. నా పేరు సురేంద్ర బాబు సార్. నన్ను ఈ కవిత నిన్న అప్రోచ్ అయ్యారు సార్. అప్రోచ్ అయిన తర్వాత ఆమె గతంలో మీరు ఏం పని చేసేవారు సార్? గతంలో నేను ఫార్మర్ పోలీస్ ఆఫీసర్ని. నేను ప్రస్తుతానికి విశ్రాంతిలో ఉన్నాను. నన్ను నిన్న ఈ కవిత గారు అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయిన తర్వాత జరిగిన విషయాలన్నీ చెప్పారు. మేము ఆడ ఉండగానే ఆయన ఫోన్ చేశారు, ఆ కృష్ణయ్య అని ఆయన. ఆ కృష్ణయ్య ఫోన్ చేసిన తర్వాత స్పీకర్ ఆన్ చేసి ఉంటే భయంకరమైన బూతులు తిడుతున్నాడు.
ఎంతసేపటికి ఎవరు పక్కలో బండి పెట్టినట్టు లంజులు లబకలు భయంకరమైన బూతులు అవి. అవి ఏంటమ్మా ఇలా ఉందంటే ఇట్ట కొన్ని సంవత్సరాల నుంచి శారీరకంగా మానసికంగా బాధపడుతుందని చెప్పింది. అప్పుడు ఏమ్మా నువ్వు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, ఇచ్చారా మీరు అని అడిగాను నేను. ఆల్రెడీ విజయరావు ఎస్పీ గారికి ఇచ్చాను సార్. ఆయనేమో దిశకి రెఫర్ చేశారు. ఆ దిశకి రెఫర్ చేసిన తర్వాత అక్కడ కాంప్రమైజ్ అయ్యి డబ్బులు కడతానని చెప్పారు. ఆడ అయిపోయింది సార్. తర్వాత తిరుపతికి ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఆయన డిస్ట్రిక్ట్స్ సపరేట్ అయినాయి కదా, తిరుపతికి వెళ్ళిపోయాడు. ఏఆర్ కానిస్టేబుల్ని ఆ తిరుపతి ఏఆర్కి ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ ఆ ఎస్పీని కలిసాం. ఆ ఎస్పీని కలిస్తే ఆ ఎస్పీ ఏఆర్ డిఎస్పీకి రెఫర్ చేశారు, నెల్లూరు ఏఆర్ డిఎస్పీకి. ఆ ఏఆర్ డిఎస్పీ కూడా అతనితో కొలిడ్ అయ్యాడు. ఆయనకి న్యాయం జరగలేదని చెప్పారు. సరే ఎన్ని ఏం జరగవమ్మా. తర్వాత ఒకరోజు అర్ధరాత్రి వెళ్తుంటే అంటే 11 గంటలప్పుడు షాప్ మూసుకొని వెంటబడితే 2 టౌన్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ తీసుకొని వాడికి ఫోన్ చేసి నంబర్ ఇచ్చింది. ఆ ఫోన్ కంప్లైంట్లో నంబర్ ఉంటుంది కదా, ఆ నంబర్కి ఫోన్ చేసి పలానా అని చెప్పగానే ఆ కంప్లైంట్ ఆ ముందే దించేసారు, పడేశారు. ఇవన్నీ చెప్పుకొచ్చింది సార్ నాకు. నెక్స్ట్ మహిళా పోలీస్ స్టేషన్ ఏరియాలో ఒకసారి కంప్లైంట్ ఇవ్వకపోతే ఆ నైట్ రచ్చ చేశారు, ఇంటికి పోయి. ఎంత చేసిన తర్వాత మహిళా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వబోతుంటే ఆ కత్తులు గిత్తులు అవన్నీ చూపించి భయపెట్టి మళ్ళీ రిటర్న్ చేశారు. ఎన్ని జరిగాయని చెప్పింది సార్. నేను ఒకటే చెప్పాను ఫైనల్గా, ఎస్పీ గారి దృష్టికి అందరి దృష్టికి తీసుకెళ్ళావు. ఈ ఎస్పీ గారి దృష్టికి అయితేనేమి, చంద్రబాబు గారి దృష్టికి అయితేనేమి, డిప్యూటీ సీఎం దృష్టికి అయితేనేమి, హోమ్ మినిస్టర్ గారు అనితా మేడం గారి దృష్టికి అయితేనేమి పోవాలంటే మీరు ఒక్కసారి ప్రెస్ క్లబ్కి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టమని చెప్పి నేను చెప్పాను సార్. ప్రెస్ మీట్ ఈరోజు కండక్ట్ చేసి ప్రెస్ ఎవరైతే ఆర్గనైజర్ ఉన్నారో ఆయన కలిసాము. ఆయన కలిసి ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. ఈరోజు ఆ ప్రెస్ మీట్ వల్ల న్యాయం జరుగుతుందని ఆ అమ్మాయికి ఇలాంటి అన్యాయం ఎప్పుడు ఏ స్త్రీకి కూడా జరగకూడదు. పోలీస్ డిపార్ట్మెంట్లో అతను ఒక్కడే కాదు, చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, అందరికీ చెడ్డ పేరు వస్తుంది. ఆ కానిస్టేబుల్ని అలా చేయకుండా ఇంకా రాబోయే రోజుల్లో అతను వీలైనంత వరకు డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాల్సిందిగా అధికారులని, పొలిటికల్ ఎవరైతే ఉన్నారో కన్సర్న్ అది పొలిటీషియన్స్ ఎవరు మేడం గారు, అనితా మేడం గారు అయితేనేమి, సీఎం గారు అయితేనేమి, డిప్యూటీ సీఎం అయితే మరీ స్త్రీని అవమానిస్తే అసలు ఓర్చుకోడు. వీళ్ళందరూ ఒకసారి ఆలోచించి ఆ అమ్మాయికి సహాయం చేయాలని మీ తరపున నేను వాళ్ళందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను సార్.